శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. జనవరి మాసంలో మిథున రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి, పురుషులకి ఈ జనవరి మాసంలో గ్రహ సంచారం బాగానే ఉంది. అయితే మీకు కొన్ని అనుకూల వాతావరణం, కొన్ని ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు. కుటుంబ సఖ్యత బాగానే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు దంపతుల మధ్య కాస్త చిరాకులు పరాకులు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ గొడవ పెట్టుకోవద్దు, దాన్ని సాగదీసుకోవద్దు. అలాగే రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు కూడా కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అంటే అన్నదమ్ములు కానీ, సిస్టర్స్ కానీ, లేదంటే బంధువర్గం కానీ మీకు కాస్త ఇబ్బంది కలిగించే సంఘటనలు కనిపిస్తున్నాయి. కానీ ఎక్కువ మీరు అనవసరంగా వాదాలకు దిగొద్దు. వాదాలకు మాత్రం దిగొద్దు. కొంచెం ఓర్పుగా సహనంగా ఉండండి. ఇకపోతే ధన విషయంలో మాత్రం సమయానికి ఏదో విధంగా ధనం వస్తుంది. కానీ ఖర్చులు మాత్రం అధికం ఉంటాయి. అంటే ఏదో వాహనం రిపేర్లు, ఇంట్లో రిపేర్లు, అలాగే ఎవరన్నా ఫైనాన్స్ అంటే అప్పులతో బాధపడేవారు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. ఈ మాసం కాస్త మీరు కొంచెం ఓర్పుగా నేర్పుగా చెప్పండి సమాధానం ఏమ్మా. ఇకపోతే ఈ ఇంపార్టెంట్ అంటే పెట్టుబడి విషయంలో జాగ్రత్త. అనవసరంగా ఆచితూచి చూసుకుని అది పెట్టుబడి పెట్టే సందర్భం కాస్త అనుభవజన సంప్రదించండి. అంతేగాని మీరు ఏదో విధంగా అప్పు చేసేసి రుణాలు తీసేసుకుని అనవసరం పెట్టుబడి పెట్టేస్తే అది మీకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఈ ఒక్క మాసం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని విషయాల్లో అనుభవజన సలహా కూడా తీసుకుంటే మంచిది. మీరు అంటే మీరు నిర్ణయం తీసుకుంటే పనిచేయదు, సొంత నిర్ణయం పనిచేయదు. మీరు కొంచెం అనుభవజన సలహా తీసుకుంటే మీకు బాగుంటుంది. తర్వాత నూతన పరిచయాలు ఏర్పడతాయి, చాలా జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కానీ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు, వాళ్ళతో సంభాషణ మీకు సంతోషంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, వాళ్ళతో ప్రాబ్లం లేదు. కొత్త వాళ్ళతో కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. వాళ్ళు నమ్మి అనవసరంగా పత్రాలు, ధనం విషయంలో కానీ, బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. వాళ్ళు నమ్మి ఎవరిని ఇవ్వద్దు, మోసపోకండి, జాగ్రత్త. ఇకపోతే ఈ మాసం మీరు చక్కగా కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఇబ్బంది అయితే లేదు. కొంతమందికి అయితే మీ ఇంట్లోనే శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే తీర్థయాత్రలు కూడా చేస్తారు. చక్కగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. కానీ వెళ్తేనే మంచిది. మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళండి అమ్మా, ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళండి. ఇకపోతే అప్పుడప్పుడు కాస్త వ్యతిరేక భావాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో వ్యతిరేక భావాలు కొన్ని విషయాల్లోని కాస్త దాన్ని అన్వయం చేసుకొని అర్థం చేసుకుని వస్తానండి. అంతేగాని ఊరిక టెన్షన్ పడిపోయి కంగారు పడిపోకండి. ఇకపోతే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. అంటే మీ జీవన ఆధారం బాగుంటుంది, జీవన వృత్తి బాగుంటుంది, జీవన ఆధారం బాగుంటుంది, మీ యొక్క వృత్తిపరంగా బాగుంటుంది, మీకు వృత్తిలో రాణింపు ఉంటుంది, మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, చక్కగాని అవార్డులు తీసుకుంటారు, అన్ని విషయాలు బాగున్నాయి. ఆ విషయంలో డౌట్ లేదు. కాకపోతే దీంట్లో కొంచెం కష్టపడాలి. బద్ధకస్తులు ఉన్నారు, ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినాడి ప్రయత్నం చేస్తే మీరు ప్రతి విషయంలో సక్సెస్ అవుతారు. ఇకపోతే ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈ మాసం మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఏమాత్రం ఆరోగ్యం అనుమానం స్పందించినా మీరు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన వైద్యం చేయించుకుని మెడిసిన్ వాడండి. అలాగే ప్రయాణ విషయంలో మాత్రం మీ దగ్గర కంపల్సరీ దూర ప్రయాణం చేసేటప్పుడు అంటే ట్రైన్ మీద బస్సు మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ దగ్గర ఒక నిమ్మకాయ ఉండాలి, ఒక గార్లిక్ ఉండాలంటే వెల్లుల్లిపాయ ఉండాలి మీ దగ్గర. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏమ్మా. ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, కష్టపడాలి, స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులు మాత్రం బాగుంది. కానీ అప్పుడప్పుడు కాస్త చికాకు కలిగించే సంఘటనలు కలుగుతాయి. మీకు తెలియని శత్రువులు మాత్రం మీ వెంటే ఉంటారు, జాగ్రత్త. మీకు నరఘోష, నరదిష్టి ఉంది ఈ మాసం.
అలాగే కళారంగంలో ఉన్నవారికి, సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి అన్ని డిపార్ట్మెంట్ వరకు కూడా బాగుంది. కానీ కొన్ని సందర్భాల్లో అవకాశాలు చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాయి. అది జాగ్రత్తగా చూసుకోండి. కానీ కష్టపడండి, కష్టపడితే ఫలితం దక్కుతుంది, అవకాశాలు వస్తాయి. ఇకపోతే వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. ఉద్యోగస్తుల విషయంకి వస్తే కాస్త పై అధికారులతో మాటలు పడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే స్థల మార్పులు కనిపిస్తున్నాయి, గృహ మార్పులు కనిపిస్తున్నాయి. కానీ దయచేసి ఎవరు ఏమన్నా సరే దాన్ని కాస్త లైట్గా తీసుకుని గొడవ పడద్దు. ఎందుకంటే అనవసరంగా పై అధికారులతో గొడవ పడి ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం దొరకడం కష్టం. మీకు కొంచెం ఓర్పు ఉండండి, 1 మాసం అంతే. ఇకపోతే చదువుకునే విద్యార్థులు మాత్రం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. కొంచెం కష్టపడాలి. చదువుకునే విద్యార్థులు మాత్రం కాస్త కష్టపడాలి. కష్టపడితే ఫలితం దక్కుతుంది మీకు, నో ప్రాబ్లం. ఇక నేను చెప్పిన ఈ రాశి గోచార ఫలాలు కేవలం ఒక 50%, 40% పనిచేస్తాయి మీకు. మిగతాదంతా కూడా ఇది గోచార ఫలాలు కదా. మిగతాదంతా జనరల్గా మీ జన్మజాతకమే ఆధారపడి ఉంటుంది ఎక్కువ. మీకు మీ జన్మజాతకం చూసుకోవాలా, దాంట్లో ఉన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పినవి కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయి, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయి, బాగున్నాయి. అలాగే కొంతమంది గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదు. ఎలా జరుగుతాయి? ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉందో, అందులో జరిగే దశాంతదశ పరిస్థితి అని చూసుకోవాలి కదమ్మా. అందుగురించి దయచేసి గమనించండి, నా వీడియో చూసి వీక్షలు గమనించి మీకు ఏమైనా సలహా సూచనలు కావాలంటే జాతకపరంగా ఈ క్రింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మా అసిస్టెంట్ పికప్ చేసుకుంటాడు. ఏమ్మా ఇది. ఇకపోతే ఈ మిథున రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ మాసం అంతా బాగుంటుంది. ఏమిటి అంటే మీకు ఎక్కువ ఈ మాసం అంతా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, స్వామివారికి బుధవారం రోజున వీలైతే పంచామృత స్నానాభిషేకం చేయించుకోవడం. అలాగే మీకు ఈ జనవరి మాసంలో ఈ యొక్క పౌర్ణమి తర్వాత సంకటహర చవితిని వస్తుంది, సంకష్టహర చవితి. ఆ సంకష్టహర చవితి సాయంత్రం వల్ల చక్కగా దేవాలయానికి వెళ్ళి వీలైతే అభిషేకార్చన పూజలు చేయించుకోండి. అలాగే గరికతో స్వామిని అర్చించండి, చక్కగా లడ్డు సమర్పించండి, ఉండ్రాల భోగం ఇవ్వండి. గణపతిని ఎక్కువ ఆరాధించండి. ప్రతిరోజు వీలైతే గణపతికి దేవాలయం వెళ్ళి, ఏదో ఒక దేవాలయంలో గణపతి ఉంటాడో గణపతి దేవాలయం ప్రదర్శన చేయండి, దండం పెట్టుకోండి. అయ్యా రక్షించు, నా పనులను సక్రమంగా జరగాలి అంతే. అలాగే విష్ణు సహస్రనామాన్ని ఎక్కువ పఠించండి, లేదా వినండి. విష్ణు సహస్రం వినండి, చదవడం కుదరకపోతే. అలాగే లలితా సహస్రం కూడా వినండి, లేదా చదవండి, మీ ఇష్టం. ఇకపోతే గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. పావురాలు ఉన్నవారు పావురాలకి జొన్నలు వేయండి. కాకులు ఉన్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి. కుక్కలకి బిస్కెట్లు పెట్టండి, బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షగాలు తారసపడతారు. మీకు ఎక్కడైనా భిక్షగాలు తారసపెడితే ఆ భిక్షగాలకి చక్కగా ఏదో ఒకటి తినడానికి ఆహారం ఇవ్వండి. ఒక పండో, ఫలమో, ఒక అన్నమో, ఒక ఇడ్లీయో, టిఫినో ఏదో పెట్టండి. ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి. అలాగే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు కనిపిస్తారు మీకు ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ ఊర్లోనే సరే పారిశుద్ధ కార్మికులు కనిపిస్తే ఏ రోజైనా సరే తప్పకుండా వారికి ఇవ్వండి అమ్మా. తప్పకుండా వారికి ఒక అరటిపండు, ఒక బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇవ్వండి. కాస్త ఎంతో కొంత ధనాన్ని సమర్పించండి తప్పకుండా. అందుగురించి ఇక ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం కూడా చదువుకోండి. మీరు కాస్త ఓర్పుగా ఉండండి, నేర్పుగా ఉండండి, కంగారు పడవద్దు. చక్కగా భగవంతుడిని పట్టుకోండి, ఆయన యొక్క పాదాలు పట్టుకొని మీరు ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదాలు పట్టుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. కంగారు పడవద్దు. సర్వేదన సుఖం శుభమవుతూ స్వస్తి.